హలో నమస్తే అండి. ఈరోజు మనం రొయ్యలతో రైస్ కుక్కర్‌లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను మీ రేవతి దళవాయి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముందుగా పావు కేజీ రొయ్యలండి, 1 గ్లాస్ బాస్మతి రైస్ అండి. ఇవి 5 నిమిషాలు 10 నిమిషాల ముందు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు అండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, ఒక్క టమోటా సరిపోతుందండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ధనియాలు, గసగసాలు, 4 లవంగాలు, ఒక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేశానండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, కొబ్బరి వేసి దీనిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యి అయితేనే బాగుంటుందండి. కొంచెం జీడిపప్పు, కొద్దిగా కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండి. ఈ పుదీనా నేను ఎప్పుడూ డ్రై చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పుదీనా కోసం వెతుక్కోకుండా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చండి బిర్యానీ. పుదీనా లేకపోతే బిర్యానీ బాగోదండి, టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ కావాలంటే పుదీనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇట్లా డ్రై చేసుకొని అది వాడుకోవచ్చండి. కొంచెం కారం అండి, ఒక 1 స్పూన్ కూడా లేదండి, హాఫ్ స్పూన్ ఉంటుంది. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది ఏం చేశానంటే నేను షాజీరా, మరాఠీ మొగ్గ, అనస పువ్వు, అట్లా బిర్యానీ వస్తువులన్నీ ఉంటాయి కదండి, రాతి పువ్వు, అవన్నీ కలిపి మిక్సీలో వేసేసి పొడి చేసి పెట్టేసుకున్నానండి. ఇలా ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నామంటే మనం ఒక్క స్పూన్ వాడుకుంటేనే మనం బిర్యానీ భలే మసాలా టేస్ట్ బాగా వస్తుంది. మనం ఏం చేస్తామంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఒక్క మరాఠీ మొగ్గ లేదా 2 మరాఠీ మొగ్గలు అలా నీళ్ళల్లో వేసేసి వాటిని యూస్ చేస్తారండి. అలా యూస్ చేయటం మూలన మరాఠీ మొగ్గను ఏం చేస్తాం, మనం తినేటప్పుడు తీసి పక్కన పడేస్తాం. దాని స్మెల్ వరకే ఊరికనే వస్తుందండి. అలా కాకుండా అలా మసాలాలు వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయొచ్చంటే ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే ఆ పొడి 1 స్పూన్ వేసుకుంటే చాలండి, మంచి టేస్ట్ వస్తుంది, బాగా ఉంటుందండి. ఇది ఎప్పుడు మూత పెట్టి ఉంచుకోవాలండి, లేదంటే స్మెల్ పోతుంది. రైస్ కుక్కర్ గిన్నె అండి, రైస్ కుక్కరు, కొద్దిగా వాటర్. మనం ఇంట్లో బాయిల్ చేసుకుంటాం కదండి, వాటర్ బాయిల్ చేసుకునే హీటర్స్ ఉంటాయి కదా, చలికాలం అప్పుడు మనము వాటర్ బాయిల్ చేసుకుని తాగుతూ ఉంటాం కదండి, వాటిలో నీళ్లు బాయిల్ చేసేసుకుంటే సరిపోద్దండి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ బాస్మతి రైస్ని కడుక్కొని శుభ్రంగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదా, ఇలా కడిగేసుకొని బాస్మతి రైస్ని ఇలా నానబెట్టేసుకొని ఉంచుకుందామండి. ఇలా నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత మనం కాయిల్లో హీటర్లో వాటర్ వెక్స్ చేసుకుందామండి. ఈ గ్లాస్తో బియ్యం వేసాం కాబట్టి ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోద్దండి. కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చండి. పలుకుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్గా 2 గ్లాసులే యూస్ చేయండి. బిర్యానీ పొడిగా అలా వస్తుంది కదా, వాళ్ళందరికీ కూడా 2 గ్లాసులే యూస్ చేయండి. కొద్దిగా మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా రైస్ కుక్కర్నే పొయ్యి మీద పెట్టేసుకొని వాడుకుందామండి. రైస్ కుక్కర్ కదా, పాడవుతుందేమో, ఏదన్నా అవుతుందేమో అలాంటివి ఏమీ లేదండి. చక్కగా రైస్ కుక్కర్ని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోండి. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకొని దీంట్లో వాటర్ ఏమన్నా ఉంటే గిన్నె డ్రై అయ్యేదాకా ఉంచుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. నెయ్యి అండి, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి చాలండి. ఇది 1 గ్లాస్ కాబట్టి 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి సరిపోతుందండి. దీంట్లో మనం మొదటగా ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత జీడిపప్పు వేసుకుందాం.
అక్కడ కాయల్లో చక్కగా వాటర్ మరుగుతూ ఉన్నాయండి. వాటరు మరగబెడుతున్నాను. రైస్ కుక్కర్ కూడా తీసి పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వాటర్ బాయిల్ అయ్యేదాకా దాంట్లో బాయిల్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ పేస్ట్ అడుగంటకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటా, పుదీనా, నేను ఇందాక చెప్పాను కదండి ఈ మసాలా మీకు కొంచెం ఘాటుగా కావాలి బాగా అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. గుజ్జుగా కావాలి అనుకుంటే, మేమైతే కొంచెం గుజ్జుగా ఘాటుగానే తింటామండి, అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేసాను. ఇది కొంచెం వేగనివ్వండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యలు వేసేయండి. కొంచెం కారం కూడా వేసేయండి. కరివేపాకు చెప్పడం మర్చిపోయానండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుదాం. నీళ్ళు బాగా కాగిపోయాయండి. హీటర్ ఆఫ్ చేసేసాను నేను. చూద్దామండి, 1 మినిట్ అయింది. చూసారు కదా, ఇలా కొద్దిగా వాటర్ వస్తుందండి. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసేసుకొని ఈ బియ్యంని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వాటర్, ఆ వాటర్ వేద్దాం. చూసారు కదా, వేడిగా ఉన్నాయి వాటర్. ఇలా వేడి నీళ్ళు వేయటం మూలాన బిర్యానీ తొందరగా అయిపోద్దండి, ఈజీగా అయిపోద్ది, చాలా పొడిగా వస్తుంది బిర్యానీ. వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, చేతి మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలి. ఇలా గుజ్జుగా ఉంటుంది బాగా. మీరు తినేటప్పుడు ఇంకా అసలు కర్రీ అవసరం లేదండి, ఒక్క రైతా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. టేస్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. బాగా సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా బిర్యానీ మసాలా ఉంది కదండి, ఇందాక చూపించాను నేను బిర్యానీ మసాలా, అది సరిపోతుందండి. వేసి బాగా కలిపి దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా అంతే అండి, బిర్యానీ అయిపోయింది. రైస్ కుక్కర్ కీప్ వామ్లోకి పడంగానే బిర్యానీ తినేయచ్చు. చూద్దామండి రైస్ కుక్కర్లో బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వావ్, నైస్. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. వేసుకొని మూత పెట్టేసి సర్వ్ చేసుకుందామండి. చక్కగా గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా ఎలా ఉందో, ఎంత బాగా వచ్చిందోనండి. దీంట్లోకి ఇంకా కర్రీ ఏమీ అవసరం లేదండి, ఓన్లీ రైతా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిగా చల్లగా అయిపోతే ఎంచక్క బిర్యానీ చక్కగా వచ్చేస్తుంది. రొయ్యలు బాగా ఉడికిపోయినాయండి. చూశారు కదా, నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.